ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 9వ వార్డులో మదిరవెల్లి ప్రధాన రహదారి పక్కన డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు నిరసన చేపట్టారు. నివాస ప్రాంతాల మధ్య నిలిచిపోయిన మురికి నీరు తొలగించాలని డిమాండ్ చేశారు. నివాసాల మధ్య మురికి నీరు చేరడంతో దుర్వాసన, దోమల మాయంతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైరా మున్సిపాలిటీ రింగ్ రోడ్ సెంటర్ నుండి సోమవారం గ్రామం నేషనల్ హైవే రోడ్డు వరకు 12 కోట్ల రూపాయలతో 4 లైన్ల రోడ్డు మంజూరు అయింది. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా నేటికి పనులు పూర్తి కాలేదు. ప్రధాన రహదారి పక్కన గతంలో ఉన్న డ్రైనేజీని తొలగించడంతో ఆర్టీసీ బస్టాండ్ ఏరియా నుంచి మధుర రోడ్డు వైపు నుంచి వచ్చే మురికి నీరు నివాస ప్రాంతాలలో నిలిచిపోవడంతో 9వ వార్డు ప్రాంతం మురికి కూపంగా మారింది. దీంతో పారిశుద్ధ్యం లోపించి స్థానిక ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అధికారులు డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నా పేరు పుష్పలత. వైరా 9వ వార్డులో లీలా సుందరయ్య నగర్లో బజార్లో కొత్త రోడ్డు నిర్మిస్తున్నారు. దానివల్ల కాలువ ఆఫ్ చేశారు. ఎప్పుడో పోయే కాలువని ఇటేపు మా ఇంటికి వెళ్ళి తిప్పారు. గోడంతా ఆగమవుతుంది. కమిషనర్కి, ఈఓకి, పంచాయతీకి మా ఇంటి గోడని మొత్తం నీళ్లు ఆగితే మీకెందుకు అని అన్నారు. రోడ్డు చేసే వాళ్ళని కూడా ఆఫ్ చేసి ఒక రోజు అడిగినా కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లే, మాట్లాడట్లేదు. ఎటైనా పోని అని అంటున్నారు కానీ మేము చేస్తాం అంటలేదు. కమిషన్ గారికి ఫోన్ చేసాం, చేపిస్తా అన్నారు. ఇంత మటుకు రాలేదు. 2-3 నెలలు అవుతుంది మేము చేసి. అంత చేరి దోమలు, వాసన, జ్వరాలు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుంది. బోర్ నీళ్ళల్లో కూడా దిగుతున్నాయి. నీళ్లు తాగైతే కావట్లేదు. కలుషితం అయిపోయింది. మీరేం చేస్తారో చెయ్యండి. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయండి. మీకు దండం పెడతా. కమిషన్ గారు, మున్సిపాలిటీ కమిషనర్ గారు